నేను ఇప్పుడు నిజామాబాద్లోని బ్యాంక్ కాలనీలో ఉన్నాను. మనకి బిందు ఈరోజు శనగపప్పు ములక్కాళ్ళ పులుసు చేయబోతున్నారండి. ఇది అన్నంలో చేసుకోవడానికి చక్కగా సరిపోతుందట. అమ్మ, దీనికి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? ములక్కాయ శనగపప్పు పులుసు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: శనగపప్పు, ములక్కాయ ముక్కలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కారం, ఉప్పు, పసుపు, కొత్తిమీర, బెల్లం, ఉల్లిపాయ ముక్కలు, ఆవాలు, జీలకర్ర, చింతపండు పులుసు, నూనె. చేయండి. ముందు స్టవ్ వెలిగించుకొని బాణా పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఓకే. కొద్దిగా ఆవాలు ముందు వేసుకోవాలి. శనగపప్పు, శనగపప్పులో మళ్ళీ శనగపప్పు తాలింపు కోసం. రైట్. జీలకర్ర, కరివేపాకు, పసుపు ఇప్పుడా? ఇంట్రెస్టింగ్. వేయండి. ఉల్లిపాయలు, దోరగా వేయించాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు, ఇప్పుడు ములక్కాడ ముక్కలు వేయాలి. ములక్కాడలు కాస్త ఉడకాలి కాబట్టి ముందుగానే వేసేస్తున్నారు. అవునండి. పప్పు ఆల్రెడీ ఉడకబెట్టారా, నానబెట్టారా? ఉడకబెట్టింది. ఆల్రెడీ ఉడకబెట్టి ఉంది శనగపప్పు. అవునండి. ఓకే. ములక్కాడలు. ఓకే. అంటే ముందు మనం తాలింపు సామాన్ అంతా వేసాము. ఆవాలు వేసాము, జీలకర్ర వేసాము, పచ్చిశనగపప్పు వేసాము, పచ్చిమిర్చి వేసాము, ఉల్లిపాయలు వేసాము, కరివేపాకు వేసాము, తర్వాత ములక్కాడల ముక్కలు వేసాము. అంటే మధ్యలో కాస్త పసుపు వేసి దాన్ని వేయించారు. ఈ ములక్కాడలు వేగిన తర్వాత ఇంకా మిగతా పదార్థాలు వేస్తారు. అంటే పులుసు వేయాలి, పచ్చిశనగపప్పు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టింది ఉంది, అది కూడా వేస్తారు. అంటే ఇది బాగా ఇగురులాగా వస్తుందమ్మా, లేదా బాగా జారుగా వస్తుందా? పులుసు కూరేనండి. అంటే ఇప్పుడు అన్నంతో పాటే వస్తుంది, రోటీతో పనికిరాదు. ఓకే. ఎందుకంటే చింతపండు వేస్తాం కాబట్టి. చింతపండు, బెల్లము వేస్తాం కాబట్టి రైస్కే బాగుంటుంది. కారం, ఉప్పు, వాటర్ పోయాలి. వాటర్ పోసాం కదండి, ములక్కాయ ముక్క ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు మూత పెట్టుకుందాం. ములక్కాయలు ఉడికేమో చూద్దామా? ఉడికాయి. మారింది, రంగు మారింది. ఓకే. ఇప్పుడు ముందుగా ఉడికించి ఉంచుకున్న శనగపప్పుని ఇందులో వేద్దాం. బాగానే ఉడికిందమ్మా. డ్రై అయిపోయింది. ఇప్పుడు పులుసు వేస్తారు ఇంకా. అవునండి. కాస్త ఇది సెట్ అయిన తర్వాత పులుసు వేసేస్తారు. ఓకే. పులుసు వేసుకుందామండి. పులుసు వేసుకున్నాక బాగా కలపాలి. ఓకే. ఉప్పు, కారం వేసుకోవాలి. వేయండి. ఇప్పుడు కారం. ఓకే. మళ్ళీ కారం వేస్తున్నాం. బాగానే వేస్తున్నారు. ఓకే. ఫైనల్లీ ఉప్పు, కారం వేసేయండి. చివరిగా బెల్లం వేసేయండి. కొంచెం బెల్లం వేస్తే సరిపోతుంది కదమ్మా. పూర్తిగా మొత్తం అంతా కలపాలి. ఓకే. మనం ఇక్కడ బెల్లం వేసాం, ఇంకేదైనా వేయడానికి ఉందమ్మా? ఆఖరిగా కొత్తిమీర.
కొత్తిమీర. రైట్, ఫైనల్లీ. డన్. అయిపోయింది. వెల్ డన్. కొత్తిమీర వేసేసావు, కథ సుఖాంతం. పోయి కట్టేయండి అమ్మా. రైట్, బౌల్లోకి తీసుకుందాం. శనగపప్పు ములక్కాయ పులుసు రుచి చూసి చెప్పండి. రైట్ అమ్మా. ఆహా,